పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును. రైట్. తర్వాత వారిని వారందరినీ ఓదార్చుదును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ రాత్రి వేళ ఈ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిని దుఃఖించిన వారిని ఓదార్చుదును. గమనిస్తున్నారా? ఈ కుటుంబం ఏ స్థితిలో ఉంది? ఒకప్పుడు దుఃఖ స్థితిలో ఉన్నది, వేదన స్థితిలో ఉన్నది, కన్నీళ్ల స్థితిలో ఉంది. ఎవరికి చెప్పుకోవాలో, ఎలా సమస్యకు సొల్యూషన్, ఎలాంటి పరిష్కారం పొందాలో వారి జీవితాల్లో వేదన మధ్యలో ఉన్నారు, కన్నీళ్ల మధ్యలో ఉన్నారు. వాళ్ళ కన్నీళ్లు కడలి వలె పొర్లి పారుతున్నాయి. సరస్సులోని యొక్క నీరు ఎలాగైతే ప్రవశిస్తుందో వారి కుటుంబ కన్నీటి గాథ ఆ హాస్పిటల్ చుట్టూ స్రవిస్తూ ఉండగా కళ్ళారా వాళ్ళ ముఖములు చూడలేని స్థితిలో దేవుని వాక్యం చేత ఆదరించబడడానికి ఈ రాత్రి దేవుని మాట మనం చదువుకున్నాం. దుఃఖించిన వారిని అన్నాడు, నేను ఓదార్చుదనన్నాడు, వారిని నేను స్వస్థపరిచి నడిపించుదును అన్నాడు. అనారోగ్యమైన స్థితిలో వెంటిలేటర్ల మధ్యలో ఉన్నటువంటి కుటుంబం దేవుడు చంద్రబాబుని ఏం చేశాడంటే, అనా పై పూడిపోయిందనా, అనా పరిస్థితి ఎలాగవుతుందనా ప్రతిరోజు అప్డేట్ అడుగుతుండగా ఒకరి తర్వాత ఒకరు కొన్ని సందర్భాల్లో ప్లీజ్ అన్న దయచేసి మరల మాట్లాడతామన్న దినాలు ఉన్నాయి. వేదన తట్టుకోలేక, బాధ తట్టుకోలేక అట్టి శ్రమల గుండా ఉన్నప్పుడు దేవాది దేవుని వాక్యపు వెలుగులో మనం గమనించగా ఈ రాత్రి నన్ను తాకిన మాట, మిమ్మల్ని అందరూ తాకని మాట, నేను వారి ప్రవర్తన చూచితినన్నాడు. ఇది ఈ రాత్రి వేళ మన టైటిల్. నేను వారి ప్రవర్తన చూచితినన్నాడు. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితిని ఏ ప్రవర్తనోడు? వెంటిలేటర్ పరిస్థితిలో ఉన్నాడు. ఎన్ని మాసాలు మీరు ఎరుగుదురు? ఆ పరిస్థితులు ఎవరు చూస్తారు? ఇప్పుడు ఒక పక్క డాక్టర్లు చూస్తున్నారు, మరొక పరమ వైద్యుడు చూశాడు. గిలాదులో గుగ్గిలిమ లేదా? అసలు ఏ వైద్యుడు లేడా? నా చెడుకు ఎందుకు స్వస్థత కలగలేదని ఇర్మియా గ్రంథంలో చూస్తే గిలాదు అనే ఊరిలో గుగ్గిలమనే మందు ఉన్నది. ఆ మందు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. కాబట్టి దేవుని యొక్క వాక్య వెలుగులో పరిశుద్ధుల ప్రార్థన ద్వారా ఒక గుగ్గిలము అతని జీవితాన్ని మార్చివేసింది. యేసుని విశేషమైన మాట ఏంటో తెలిసిన, అతను జీవితాన్ని దేవుడు ఎప్పుడు చూశాడంటే షారోను మందిరం కట్టే రోజు చూశాడు అతని జీవితాన్ని. కంప కొడుతున్నప్పుడు చంద్రబాబు, నేను కంప కొడుతున్నప్పుడు నేను కూడా చంద్రబాబు చూస్తూ ఉన్నాను. ఆ రోజు దేవుని పరిచయం చేశాడు. తర్వాత తెలుసుకున్నాను యేసుక్రీస్తుని అంగీకరించాడని. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన చేర్చుకుంటారో, దేవాని పాపిని ఒప్పుకుంటారో వారిని చూసి విడిచిపెట్టే దేవుడు అంటాడు బైబిల్లో. తన భక్తులను దేవుడు విడిచిపెట్టేవాడక. నా జనమా, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడకము, భయపడకము, జడియకము, నీ దేవుడైన యెహోవా నీకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడని లేఖనాలు మనం ఎరుగుదాం. కాబట్టి ఇప్పుడు చంద్రబాబును ఎప్పుడు గమనించాడు దేవుడు అంటే, రక్షించబడిన తొలి దినాలను దేవుడు అతన్ని చూశాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుని యొక్క ఏర్పాటు అతని మీద రాగా ఈ రోజు సజీవుడిగా నిలబడడానికి దేవుడు కారణమైనట్టుగా చూస్తున్నాం. నా జనమా, దేవుని వాక్యం వింటున్న వారులారా, ఈ రాత్రి అతన్నే కాదు, నిన్ను ఈ గ్రామంలో ఉన్న వారందరూ చూస్తున్నాడు దేవుడు. ఏమని? వారి ప్రవర్తన చూచితిని అన్నాడు. భక్తుల జీవితాల్లో ఒక ఆయన జీవితాన్ని మీ ఎదుర్కొన్నాను తీసుకుని వస్తాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక రాజు గారు, హిజ్కియా రాజుల గురించి మనం ఎరుగుతాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే ఒక రాజు యొక్క ప్రవర్తన దేవుడు గమనిస్తున్నట్లుగా చూస్తా ఉన్నా. చూద్దామా? యథార్థ వృద్ధుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగానే సమస్తము ఎట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకం చేసుకోమని
హిజ్కియా కన్నీళ్లు విడుచుకు యెహోవాను ప్రార్థింపగా. ఇక్కడ గమనిస్తున్నారా, దేవుడు ఎవరి కన్నీళ్లు చూశాడు? హిజ్కియా కన్నీళ్లను చూశాడు. ఎప్పుడు చూశాడంటే మరణకరమైన రోగములో ఉండగా. చంద్రబాబు మరణకరమైనటువంటి రోగము గుండా అలాగే ఉన్నట్లుగానే మరి ఇక్కడ మనం చదువుతున్నట్లు వాక్యపరం హిజ్కియా రాజు కూడా మరణకరమైన రోగం అనుభవించాడు. అప్పుడు దేవుడు అతని ప్రవర్తన చూసి స్వస్థపరిచాడు. ఈ రాత్రి వేళ నీవు బాగుపడాలంటే నీ ప్రవర్తనే కారణం. మన ప్రవర్తన సరిలేనప్పుడు, మన బ్రతుకులు సరిలేనప్పుడు, సరైన జీవితం జీవించకపోతే దేవుడు నీకు అవసరం లేదంటే ఇంక నేను పిలుచుకుంటాడంతే. దేవుడు ఇంకా నిన్ను ఉంచాడంటే, ఇంకా నిన్ను నిలబెట్టాడంటే నీవు ఆయన దృష్టిలో పని చేయవలసిన వాడుగా ఉన్నావు. నీవు ఆయనకు కావలసిన దానవు, నువ్వు ఆయనకు కావలసిన వాడు. కాబట్టి ఆలోచన చేద్దాం. ఈ రాత్రి వేళ ఈ యొక్క దేవుని వాక్యంలో మనం చదువుగా హిజ్కియాకి ఏమి ఇచ్చాడు తెలుసండి? 9వ వచనం చదువుతాం చూడు. అక్కడే యెషయా గ్రంథం 38:9. యూదా రాజుని హిజ్కియా రోగి అయి ఏం పొందాడండి? మొదటి వచనంలో అనారోగ్యము, మరణకరమైన రోగం. 9వ వచనం వచ్చేకొద్దికి ఆరోగ్యము పొందిన వాడే అని చదువుతున్నాం. ఆరోగ్యం పొందడానికి కారణం మీరు చెప్పగలరా? నేస్తమా? మా వింటున్న మీరందరూ తలెత్తి ఒకసారి పైకెత్తి అందరూ నా వైపు చూసి హిజ్కియా రాజు బాగుపడడానికి గల కారణం ఏమిటి? ఏమని ఒక మాట చెప్పాలి, అన్నిటి కలిపి అతని ప్రవర్తన చూశాడు దేవుడు. ఈ రోజు నీ ప్రవర్తనే నిన్ను కాపాడుతుంది. నీ చదువు నిన్నెట్ట కాపాడిందో, నీ కష్టం నిన్నెట్ట కాపాడిందో, కొన్ని సందర్భాల్లో నీ డబ్బు నేను ఎలా కాపాడిందో, కొన్ని సందర్భాలు నీ జ్ఞానం నేను ఎలా కాపాడిందో, నీ భక్తి కూడా నిన్ను కాపాడుతుంది. ఏం కాపాడుతుంది? కోటి విద్యలో నీ కష్టార్జితం ఎలాగైతే నిన్ను కాపాడుతూ వచ్చిందో నీ భక్తి నిన్ను కాపాడుతారు. అందుకే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అన్నాడు యోబు గ్రంథంలో. ఏమన్నాడు? నీ భక్తి నీకు, అమ్మా నేస్తమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క భక్తిలోని ఉంటే భగవంతుని దృష్టిలో నీవు ఆయన దృష్టిలో పడాలి. నిన్ను చూస్తాడు ఆయన, నీ పరిస్థితులు చూస్తాడు, నీ బాధను చూస్తాడు, నీ కష్టాన్ని చూస్తాడు, నీ కన్నీళ్లను చూస్తాడు, నీ వేదన చూస్తాడు. నీ భర్త మారలేదా? నీ బిడ్డలు మారలేదా? నీ కుటుంబం మారలేదా? లోకారులుగా ఉన్నారా? ఇంకా సరైన జీవితం లేక ఈనాడు క్రైస్తవుని జీవితం ఉండి లోకానుసారంగా చూస్తూ ఉంటే దేవుడు కూడా దాన్ని గమనిస్తూ ఉన్నాడు. కనుక ఆలోచన చేయాలి. అక్కడ ఆరోగ్యం పొందిన తర్వాత ఆ రాజుగారు ఏమని మాట్లాడుతున్నాడో చదువుతాం. 38:19 యెషయా గ్రంథం. సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచూ ఉన్నాను. ఏమనుంది? ఈ రోజు స్తుతించడానికి గల కారణం రేజేంటి? ఈ కుటుంబంలో ఈ స్తుతి కూడిక పెట్టుకోవడానికి గల కారణం అంటే సజీవుడిగా ఉన్నందువలన ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. మేలైనా కీడైనా పాట పాడుకోను కదా, మేలైనా కీడైనా ప్రభువుని మనం స్తుతించాలి. దీవెనైన ఆశీర్వాదమైన దేవుని మరి స్తుతించాలి. కొంతమంది మేలు జరిగితే బా దేవుడు అని ఒకవేళ కీడు జరిగిస్తున్నావు అనుకో, ఎందుకులే మా కూర్చోబెట్టుకొని. కొన్ని సందర్భాల్లో నువ్వు అవసరం లేనప్పుడు ఆయన పిలుచుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఎంత ప్రయత్నించా కుదరవు. కొన్ని సందర్భాల్లో నువ్వు ఆయనకు అవసరమైతే మాత్రం నిన్ను ఉంచుకుంటాడు. అయితే దేవుని దూషించకూడదు. ఈ ఒక్క పదాన్ని రాత్రి గ్రామస్తులు గమనించండి. మేలు జరిగినప్పుడు పొగడు కాదు, కీడు జరిగినా పొగడాలి. అందుకని యోబనుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, యెహోవా నామానికే స్తుతి కనుక. కొంతమంది అంటారు, ఏమి దేవుళ్ళ కానీ భలే భక్తి పోయినారు వీళ్ళు, గుడికి పోయా ఏం వాడుకున్నారా అంటారు. ఏమని ఏడు ఉండేదానికంటే ఆడిపోతే ఏమని? కొన్ని సందర్భాల్లో పమ్మని ఉద్దేశం కాదు, అది ఈ మానవుల జీవితం యొక్క ఆయుష్ ఎవరి చేతిలో ఉందా? డాక్టర్ ఏమైనా పట్టగలరా? నువ్వేమైనా కొనుక్కు వస్తావా? ఏంది ఆయుష్ని కొనుక్కొని వస్తారు ఎవరైనా? అంగట్లో కొట్లోకి వచ్చేదా? అన్నిటికీ గ్యారెంటీ ఉన్నాయి. ఈ ప్రాణానికి మాత్రం గ్యారెంటీ. మైక్ గ్యారెంటీ ఉంది, లైట్ కూడా గ్యారెంటీ ఉంది. జీవితానికి మాత్రం గ్యారెంటీ లేదు. ఇచ్చిన వాడే గ్యారెంటీ చేసేవాడు. అందుకే నీవు ఆలోచించాలి. ఈ రాత్రి వేళ
దేవుని వాక్యంలో రాయబడినట్లుగా ఈ దినము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. నిజమే, అందరూ కలిసి, ఊరంతా కలిసి ప్రభుని ఆరాధించగలుగుతున్నామంటే ఎంత గొప్ప మేలు, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. ఈ దినము దేవుని ఆరాధిస్తున్నాం. కరెక్ట్ గా ఆరాధన దినములో యేసు ప్రభును ఆరాధించే గొప్ప భాగ్యం. విశ్వాసులుగా, పరిశుద్ధులుగా, సమాజముగా, సంఘముగా, అలాగే గ్రామస్తులతో ఈ ధన్యకరమైన జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అందును బట్టి మనం మనసారా హృదయపూర్వకంగా ఈ రాత్రి వేళ ప్రభుని పాడి 10 పాటలు పాడి ప్రభుని స్తుతించాం. ఎన్ని పాటలు పాడి? 10 పాటలు పాడి ప్రభుని స్తుతించాం. దేవా నీకు స్తోత్రాలు కదండి. నీతోనే నా జీవితం, నీతోనే నా పయనం. కొంతమంది పాడుతూ ఉంటే కన్నీళ్లు కారుతున్నాయండి. ఇక్కడ పాడుతూ ఉంటే కన్నీళ్లు కారుతున్నాయి. దీని ఏం బాష్పానాలి? ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలు ఉన్నాయి. మనం ఏడ్చే కన్నీటికి కూడా విలువ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మాటి మాటికి ఏడవకూడదు. మనం ఏడుస్తున్న దాని వెనకాల బాధన ఉండాలి, సంతోషం ఉండాలి. ఆ కన్నీటిని దేవుడు తన కవరిలో దాచుకున్నాడు. నేస్తమా, నీ కన్నీటికి విలువ ఉన్నది, నీ బాధకు ఒక విలువ ఉన్నది, నీ స్థితికి ఒక విలువ ఉన్నది. దాన్ని కాపాడుకో, దాన్ని కట్టుకో, దాన్ని పెట్టుకో, దాన్ని దాచుకో. బంగారం దాచుకున్నట్టు ఉండాలి నీ కన్నీళ్లు. ఎడ దాచుకుంటామా? బంగారం ఏడుంటుందా? 1 గ్రాము కింద పడితేనే ఇంకా అంతే గందరగోళ ఇల్లడా. 1 గ్రాము కింద పడితేనే ఇంకెట్టుంటుందో. బిడ్డ కానీ జారి వేసిందంటే దమ్మ దమ్మ దంచేస్తుంది. ఇప్పుడు ఎంత గ్రాము చెప్పడమా? ఆడవాళ్ళు బాగున్నారు చెప్పండిగా. 10,000 అంటే రౌండ్ ఫిగర్. 10 పాటలే 10,000. ఇప్పుడు 10,000. 1 గ్రామే 10,000 అంటే ప్రాణం కొట్టకలాడుతుంది. 30 రోజుల పోతే ముందు చూసుకున్నాడు, ఆడిపోయిందో చూసుకున్నాడు. అర్థమైందా? 10,000 రూపాయలు సొత్తు పోతే 1 నిమిషంలో. అర్థమైందా? ఎట్టుంటుందో ఆలోచన చేద్దాం. నేస్తమా, ఈ రాత్రి వేళ ప్రవర్తనలు 4 రకాల బైబిల్లో ఉన్నాయి. ఒకటి ఎవరి ప్రవర్తన, రెండవది ఎలాంటి ప్రవర్తన, ఏ ప్రవర్తన ఉంటే ఏమి జరుగుతుందో లేఖన ఆధారంలో 4 విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇక్కడేమో వారి ప్రవర్తన చూసి దేవుడు హిజ్కియాకు ఆరోగ్యం ఇచ్చాడు. చంద్రబాబు ప్రవర్తన చూసి అతని బ్రతికించాడు. ఈరోజు నీ ప్రవర్తన ఎలాగుందో వాళ్ళ కథ అయిపోయింది. ఇంకెవరి కథకు వస్తున్నావా? మన కథలో కొంత రండి. చూడండి, 107వ కీర్తన 17వ చరణం. 107వ కీర్తన 17వ చరణంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేత, దుష్ట ప్రవర్తన చేత, తమ దోషము చేతను, రైట్, ఏం తెచ్చుకుంటారు? ఇలా రాసుకున్నాం. బుద్ధిహీనుని ప్రవర్తన ఏం తెచ్చుకుంటది? మా బాధ తెచ్చుకుంటా. జాగ్రత్త. ఈరోజు సరైన జీవితాలు లేక, సరైన బ్రతుకులు లేక కుటుంబాలు జిలిపోతున్నాయి, సంఘాలు జిలిపోతున్నాయి, సమాజాలు జిలిపోతున్నాయి. భార్యాభర్తలకు సంతోషాలు లేవు, బిడ్డల మధ్యలో సంతోషాలు లేవు, గ్రామంలో సంతోషాలు. ఎక్కడ చూసినా ఓర్వలేని తనంలో ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా పుండు, కారం మీద పుండు చల్లుతున్నారు జనాలు. దుష్ప్రవర్తన అంటే ఏం తెలిసినా ఈ కొంపకి ఆ కొంపకి ఇంపు పెడుతున్నారు. ఒకటి ఇల్లు కట్టినా, ఒకడేదైనా తెచ్చుకున్నా, ఒకడేదైనా పెట్టుకున్నా, ఒకడే తగిలిచ్చినా, ఒకడే సింగారించినా ఓ అమ్మ కళ్ళు ఉబ్బిపోతుంది. ఊరా సొత్తు కింద గురు పోసుకునేది. నీకెందుకు వాడు ఎడ సంపాదించుకుంటే? నీది కాని దాన్ని నీకు అనవసరం. నీ సొత్తు నీకు చాలు. పక్కన ఎట నీకెందుకో? నీ కథే నీకు సరిపోతా ఉంది, పక్కన వాళ్ళ కథ నీకేమి? ఈనాడు ఓర్వలేనితనం. వీళ్ళు గుమ్మడకుండా రాయేసి ఇప్పుడు ఎవరితో ఒకరు మాట్లాడుతుండే ఫోను, మీ భార్య సెల్ ఫోన్లో అంత సోపు మాట్లాడుతుంది మొగుడికి వచ్చి చెప్తే మొగుడు గుమ్ముంటాడా? భార్యకి పోయి పక్కనే వచ్చి మీ ఆయన ఆ కంప చెట్టు కాడ అంత సోపు మాట్లాడుతాడు. నీకెందుకు కూరలు పెత్తాను? ఈనాడు కుటుంబ జీవితాలకు చెడిపోవడానికి ఎవరా? కొప్పులు జాగ్రత్తమా. కొప్పు అట్టే ముట్టిస్తా పోతుంది. కొప్పు అంటే ఎవరా? మీకు అర్థమైపోయింది. ఏంద్రా మామే చెప్తాడే. ఇంచో పోలి కథ కదా, మన కథ కూడా తేలాలేడా? ఈ రాత్రి మన కథ తెచ్చుకోవడానికి వచ్చాం. మన కొప్పులు జాగ్రత్తగా ఉంటే మనం నిప్పు పడతాం. కొప్పు మీద నిప్పు పడకుండా చూసుకుందాం. మన కుటుంబాల మీద అగ్ని పడకుండా చూడాలి. మన కుటుంబాలు మనమే చెడగొట్టుకుంటున్నాం, మనమే పడగొట్టుకుంటున్నాం, మనమే విడగొట్టుకుంటున్నాం. ఆలోచన జాగ్రత్తగా రండి. ఒకటి బుద్ధిహీన ప్రవర్తన. ఏ ప్రవర్తన? బుద్ధిహీనుని యొక్క
ప్రవర్తన. బుద్ధిహీనుల ప్రవర్తన ఎలాగుంటది? వాడు మంచివాడుగా ఉండడు, వాడు యథార్థవంతుడుగా ఉండడు, వాడు నీతిమంతుడుగా ఉండడు, ఇష్టానుసారంగా బ్రతుకుతాడు, ఇష్టం వచ్చినగా ఎంజాయ్ చేస్తాడు, ఇష్టం వచ్చిన తిరుగుతాడు, ఆ కుంప ఈ కుంప ఏం కాదు లాస్ట్కి రచ్చబెడతాడు. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ. అది ఆశీర్వాదకరంగా ఆలోచించాలి. ఇప్పుడు మనం అనుకున్నాం, ఒకటి ఏ ప్రవర్తన? దుష్ట ప్రవర్తన యొక్క క్యారెక్టర్. ఈ రోజు మన జీవితాల్లో చిచ్చు పెట్టకుండా మనం ఉంటే మన ఇంట్లోకి ఏ చిచ్చు రాదు. ఒకరోజు పక్కింటి పొగ పెట్టాము, మన ఇంటికి ఒకరోజు పొగ పెట్టే వాళ్ళు వస్తారు, అంతేనా? మనం అందరూ కలిసి ఎలాగుండాలి? మీరు గమనించ, ఒక కుక్క ఏమండి పక్కింట్లో వీధి కుక్క వచ్చిందనుకో, ఈ వీధి కుక్కలని ఏమవుతాయా? ఒకటవుతాయి. తరుముకునే మళ్ళీ చూద్దాం, ఒకటవుతుంది. అలా ఉండాలి. అలా ఉన్నప్పుడేమా ఈ లోకంలో మనం ఏం తీసుకుని పోలేము. అన్న వస్త్రం కలిగి, అందరితో ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, అనురాగమే అది పరలోకం. ఇది అదే గడ లేదు ఏమండి, ఇప్పుడు లేదు, అంతా దూరం అయిపోతే ప్రేమల బంధాలు తెగిపోయినాయి. ఆలోచన చేద్దాం. మరొక మాట, సామెతల గ్రంథం 2:8. సామెతలు 2:8 చదవండి. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టెను, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ఇక్కడ రెండో ప్రవర్తన చెప్పండి. ఒకటి దుష్టుల ప్రవర్తన. ఏమొచ్చింది? బాధ తెచ్చుకుంటారు, అంతేనా? రెండవ ప్రవర్తన ఎవరు? తన భక్తుల ప్రవర్తన బాగు చేసుకుంటాడు. అది కాచడం అంటే ఏంటంటే, దేవుడు కాచినప్పుడు వాడు భద్రంగా కాపాడుకుంటాడు. ఈ రాత్రి వేళ రెండో మాట ఏం చెప్పారు? వినాలి జాగ్రత్తగా. ఒకటి దుష్టుల ప్రవర్తన, రెండవది భక్తుల ప్రవర్తన. ఈ భక్తుల ప్రవర్తన బాగుండాలి. ఈనాడు భక్తులే గాని భక్తి లేని భక్తులు, పైగా భక్తులు పాట మాత్రం దంచి కొట్టడుగా స్వరం గాని గంభీరు గాని క్రియలో కనిపించదు భక్తి. పండగ రోజున కనిపించేది భక్తి కాదు, ఆకర్షణ డెకరేషన్ కాదు. భక్తి అంటే ప్రభు కొరకు ప్రతి దినం సాక్షిగా బ్రతకడమే భక్తి అంటే. ఏదో నమ్ముకున్నావా, ఏదో గుళ్ళు కట్టారా, గుళ్ళో పోయినావా, నిలబడినా, ఇవి కాదు. నువ్వు భక్తుడు అంటే రెండు చేతులించి నమస్కరించగలిగిన స్థాయిని సంపాదించిన విశ్వాసే నిజమైన భక్తుడు, భక్తురాలు. అవునంటారా కాదంటారా? ఏమయ్యా కళ్యాణయ్య, కలగా ఉండాలి కళ్యాణయ్య. మా తాత పేరు కళ్యాణి, అందుకే గుర్తు చెప్పిన. అర్థమైందా? మనం భక్తులం అంటే మాలాగా షర్టు తెల్ల షర్ట్ వేసుకుని మేము కూడా భక్తులు పాడడం కాదు. మా క్యారెక్టర్, మా జీవితం, మా నడవడిక మమ్మల్ని పోలి ఉన్నెప్పారు యారు వెళ్ళాను ఒక ఈరోజు చర్చిలో పాడబడి, అయ్యా నిన్ను పోలిన వారు ఎవరు? పౌలు గారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం చెప్పాలి. మీరు వాక్యం ఎరిగినారు కదా, తెరవండి. మీరు నన్ను పోలి నడుచుకోండి. నిన్ను చూసి ఆమె నిజమైన క్రైస్తవురాలు. భక్తుడు అంటే ఆమె తెల్లవారి కొద్దిగా ప్రార్థన చేస్తుంది, ప్రతిరోజు మందిరానికి వెళ్తుంది, ఏ రోజు వాక్యానికి మిస్సదు. భక్తులు అంటే ఆదివారమే కాదు, అనుదినం భక్తులుగా ఉండాలి. ఎప్పుడు భక్తులా? రాగం వస్తూ, ఆ కష్టం వస్తూ, తట్టుకోలేనప్పుడు, జ్వరం, ఇది కాదు. అనుదినం మేము ప్రతిరోజు దేవునితో ఉంటామని. ప్రతిరోజు రాత్రి ఏదో ఒక స్థలంలో మీటింగ్ ఉంది మాకు కంటిన్యూగా 360 రోజులట్టుగా 366 రోజులు. ఒకవేళ మేము బాగలేక పడితే తప్ప ప్రతిరోజు వర్తమానాలు ఉంటాయి. అర్థమైందా? ప్రభు కొరకే వెలిగించబడాలి మనం, అంతే. ముందే చెప్పా, ఊపిరినంత వరకు సువార్త చెప్పాలి, ఊపిరాగినంత లెక్క చెప్పాలి. మరొక ఇంకో ముక్క చెప్పాను నేను, అది బల గుర్తుపెట్టుకున్న బ్రదర్, డొక్క తెలుస్తాడు ఆయన అన్నట్టు. నిజమే, మన లెక్క మన డొక్క ఆడదేళ్తుంది. ఈ రోజు మనం ఎవరు ప్రశ్నించవో లేరేమో, మనం ఎవరు అది పక్క. ఇది దైవ సాగు చెప్పడం, అది పక్క. ఈ రోజు మన జీవితంలో భక్తులం అంటే మనము ఏం చేసుకోవాలి? మన బాధను ఏమని పోగొట్టుకునే వారిగా చూసుకోవాలంటే, దేవుడు కాస్తున్నప్పుడు ఆ కాపుదల్లో, ఆ భద్రతలో, ఆ నీడలో మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుడు అనుదిన కార్యాలను మన భక్తులుగా ఉంటే తన భక్తుల దృష్టిలో ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఏమండి, ఆయన తన భక్తులు కాచేవాడు, తన భక్తులు విడనాడు అని బైబిల్లో ఉంది, ఉందా లేదా? ఆయన తన భక్తుల్ని ఎన్నడూ అంట బైబిల్లో ఎన్నడూ విడనాడు.
నువ్వు భక్తురాలుగా భక్తుడిగా బ్రతికితే తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో నిన్ను విడిచిపెట్టడు. ఎవరు మరిచినా తల్లి మరచినను నే మరువలేదయ్యా, నా తండ్రి విడిచినను నువ్వు విడువలేదయ్యా, తల్లి తండ్రి కన్నా గొప్పవాడవు, అనుదినము నన్ను మోసదవు, తల్లి మరచినను నువ్వు మరువలేదయ్యా, తండ్రి విడిచినను నువ్వు విడువలేదయ్యా. ఈరోజు నేను ఎవరు విడిచినా తాయి మరందాలం నా మరుపదిల్లయ్య అన్న తమిళ్లో. ఎవరు నిన్ను విడిచిపెట్టినా నువ్వు భక్తుడుగా బ్రతికితే, అయ్యా నేను ఒక్కడే అయ్యా, నా బిడ్డ చూడలేదయ్యా, నా కూతురు చూడలేదనయ్యా, మా ఎవరు చూడకపోయినా పర్వాలా, నువ్వు ప్రభువులో బ్రతుకు, నీకు ప్రభు దారి చూపిస్తాడు. ఇది అనుభవంలో చెప్పే మాట, అనుభవంలోకి వచ్చిన మాట. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా నీ భక్తి నిన్ను కాచుతుంది, నీ భక్తి నిన్ను నడిపిస్తుంది, నీ భక్తి నిన్ను పోషిస్తుంది. నువ్వు భక్తులుగా నటించవా, బాధింపబడతావు, వేధింపబడతావు, శోధింపబడతావు. బలహీనుడుగా ఉన్నప్పుడు నువ్వు ఆట ఆడినా పాట పాడినా తిరిగి ఎంజాయ్ చేసినా ఒక్కసారిగా అవుతుందా కుప్ప కూలి ఆట టాకంట చూడు, అట్ అయిపోతుంది కథ. అది రాకముందే ఈ రాత్రి గ్రామానికి చెప్పుతున్న మాట, మనం పోకముందే మనం ఎలా మారాలి, భక్తులుగా మారదాం. మన ప్రవర్తన మనమే చూసుకుందాం, మనమే చూసుకుందాం. నువ్వు భక్తుడో భక్తురాలువా పక్కన చెప్పాల్సిపోలా, నీ అంతరాత్మ నిన్ను చెబుతుంది, నీ అంతరాత్మ నిన్ను శోధిస్తుంది, నీ అంతరాత్మ నిన్ను పరిశీలిస్తుంది, నీ అంతరాత్మ నిన్ను పరిశోధిస్తుంది. కాబట్టి నువ్వు ఆలోచన చేయాలి. ఒకటి, బుద్ధిహీన ప్రవర్తన బాధ తెచ్చుకుంటాడు, భక్తుని యొక్క ప్రవర్తన బాధను పోగొట్టుకోవడానికి భద్రం చేసుకుంటాడు. మూడవ చూద్దారండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అక్కడేం రాయబడుతుందో మనం చదువుతాం. చదవండి. సరే క్షమించాలి, అక్కడ రాయబడినమాట దయ్యము బాధ పెట్టినట్టుగా పదం చూస్తున్నవాడా. ఇక్కడ ఒక తల్లిదండ్రులు యేసుప్రభు వారి దగ్గరికి తండ్రి తీసుకుని వస్తాడు. ఆ సందర్భాన్ని మనం అక్కడ ఆలోచన చేస్తే ఏమి రాయబడుతుంటే, చదవనా. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పాను. సరే, ఇక్కడ రాయబడిన మాట అంటే దురాత్మ వచ్చి అతని వేధిస్తున్నప్పుడు, పొరపాటుగా నేను వచ్చి చెప్పాను, వేధిస్తున్నప్పుడు దయ్యము వారిని ఏం చేస్తుందంటే భయంకరంగా బాధ పెడుతుందన్నమాట. దయ్యము ఏం చేస్తుందంటే వారి ప్రవర్తన బట్టి వారిలో ప్రవేశించి వారిని బిడ్డలు పెడుతుంది. ఆలోచన చేయాలి. ఒకనొక సందర్భంలో దయ్యాలు ఏమవుతాయి, వారిలో ఆవరించి ఏం చేస్తుంటే, లేదు లేదు ఇవి నాకు కావాలి, ఈమెలో నేను వాలాను, ఏమంటే నాకు ఇష్టం. దయ్యాలు బాధ పెట్టే పరిస్థితి. దయ్యాలు ఎప్పుడు మనిషిలోకి వస్తాయి, దానికి నచ్చినగా బ్రతికితే, దానికి సలుకు ఇస్తే, దానికి అనుభవిస్తే, దాని రూపురేఖల మధ్యలో బ్రతికితే అది నీలోనికి వస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. దురాత్మల మధ్య, దయ్యముల మధ్య, శక్తుల మధ్యలో వేయబడకున్నట్లుగా మనం జాగ్రత్త కలిగిన వారమే ఉండాలి. అది బాధ పెట్టేదన్నమాట. దుష్ప్రవర్తన బాధకు చూస్తున్నాం, భక్తుని యొక్క ప్రవర్తన చూస్తున్నాం, దయ్యాల ప్రవర్తన బాధ పెట్టే ప్రవర్తన చూస్తున్నాం. ఇక మిగిలిపోయింది ఎవరండి? ఇంకెవరు మిగిలి ఉంటారంటే, మనుషులు పోయినారు, దయ్యాలు పోయినాయి, ఇంకెవరు లేదు. ఇంకంటే దేవుడే దిక్కు లేనడికి దేవుడే దిక్కు. దేవుడు ఏం చేస్తాడు? యెషయా గ్రంథం 57:18 మనం చదువుకున్నాం కదా. ఏం చేస్తున్నాం? అక్కడ మన మూల వాక్యం చదివాం. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిని ఏం చేస్తా? నేను ఓదార్చును. బాధ లేకుండా దేవుడు చేస్తాడు. రోగములో ఉన్న, కష్టములో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచి ఏం లేకుండా చేస్తాడు? బాధ లేకుండా చేస్తాడండి. దేవుడు చేసే పనులు ఏం చేశా? బాధ లేకుండా చేశాడు. ఒకరేమో బాధ తెచ్చుకుంటున్నారు, ఒకరేమో బాధ పోగొడుతున్నారు, ఒకరు బాధిస్తూ ఉన్నారు, మరొకరు
బాధ లేకుండా చేస్తున్నాను. 15:22 ఆ మాట మనం చదువుతాం. కాబట్టి 3వ వాక్యానికి ఆధారం 22 వచనం చదువుకోరు. 15:22 వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది. బాధ పెట్టే దయ్యాలున్నాయి, వేధించే దయ్యాలున్నాయి. ఇవి మనం చూసాం లేఖన ఆధారంలో. అయితే చివరిగా దేవుడు ఏం చేస్తాడట? దేవుడు కాచేవాడు, బాధ లేకుండా చేస్తే దేవుడు ఈ కుటుంబానికి ఏమి లేకుండా చేశాడు? ఏం చేశాడయ్యా? 3 కుటుంబాలకి ఏం చేయడా? బాధ లేకుండా భాగ్యం ఇచ్చాడు. నేను దీనికి కొన్ని రైమింగ్ వర్డ్స్ పెడుతున్నాను. భగవంతుని బతిమాలిన వాడు బాగుపడ్డాడు. అంతేనా? భగవంతునే పట్టుకుంటే ప్రభువా ఇంకెవ్వరు లేరయ్యా, నా ప్రయత్నం అంతా చేశాను, ఇక దిక్కు నీవే, నీవే నా శరణ్యమని ప్రభు పాదాలు పట్టుకున్నారు. అందుకే భారమైన ప్రార్థన ద్వారా బాగుపడ్డారు. ఎంతమంది ప్రార్థన చేశారు ఈ కుటుంబం కోసం? ఇక్కడ ఉన్న దైవ సేవకులందరూ కూడా, పెద్దలందరూ కూడా, మరి ఎంతమంది తెలిసిన వారు, పేరు తెలిసిన వారు దైవ సేవకులు గ్రూపులో ఫార్వర్డ్ చేసి మరొక గ్రూపులో ఎక్కడ కదండి ఎక్కడ ఏమండి అసలు మన దైవ సేవకులందరి గ్రూపులకు పంపించండి. ఎవరు కోసం? ఎక్కడ ఏమడి ఈ వేణుగోపాలపురం, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ తిరుపతి, ఎక్కడ చిత్తూరు, ఇంకా విశాఖపట్నం, వైజాగ్, అర్థమవుతుందా? ఇన్ని ఊర్లకి ఏమైంది? ఈ పేరు ట్రాన్స్ఫర్ అయింది. ఏమైంది? మనీ ఆర్డర్ లాగిపోయింది అనమాట. టెలిఫోన్ లాగా పనిచేసింది. అయ్యా ఫలానా వ్యక్తి ఫలానా కుటుంబం బాధలో ఉన్నారయ్యా. ఇప్పుడు ఎవరు ఆదరించారు? ఏమా ప్రార్థన వారిని బ్రతికించింది. అంతేనా? ప్రార్థన వారిని, వారి ప్రయాస భారమైనటువంటి ప్రార్థన వారిని బ్రతికింపజేసింది. అంత మాత్రమే కాదు, భగవంతుని మీద వారు ఆధారపడ్డారు. అవునా కదా? ఒకటి భారమైన ప్రార్థన, రెండవది భగవంతుని మీద ఆధారమైన. ఈరోజు మనకెన్నో ఆధారాలు అనుకుంటాం, కానీ జీవిత ఆధారం ఆయనే. ఆధారమైన వాడు ఎవడు? యెహోవాయే నీకు ఆధారం. ఏ పరిస్థితుల్లో భయపడవలసిన అవసరం లేదు. ఇంతకాలం పెద్ద దైవ సేవకులు ఎంతో మంది వారి జీవిత కాలం ఎవరి మీద ఆధారపడుతున్నారు? అయ్యా నీ సేవలో ఉన్నామయ్యా, నీ కొరకు త్యజిస్తున్నాం ప్రభువా, నీవే మా దిక్కు, నీవే మా శరణ్యం, నీవే మా కోట, నీవే మా దుర్గం, నీవే మా ఆశ్రయం అని నిన్నే నమ్ముతున్నాం. మనుషులు నమ్మి చెడిపోయిన వారు ఉన్నారు, కానీ భగవంతుని నమ్ముకొని చెడిపోయిన వారు ఎవరైనా మీరు విన్నారా? నేను ఏసే సన్నిధికి వెళ్ళి చెడిపోయాను, నేను బాగుపడలేదు అని ఎవరైనా మీకు చెప్పారా? అయ్యా ఆ గుడికి వెళ్ళి నేను బాగుపడ్డానయ్యా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నేను స్వస్థపరచబడ్డానయ్యా, ఆ దేవాది దేవుడు నా బిడ్డను బ్రతికించాడయ్యా, ఆ దేవాది దేవుడు గొప్ప కార్యం చేస్తాడయ్యా. భగవంతుని దగ్గరికి వెళ్ళి ఆధారపడిన వారిని దేవుడు తప్పనిసరిగా సహాయం చేసేవాడు. భగవంతుని సన్నిధికి వచ్చిన వారిని ఆయన బ్రతికించేవాడు. ఏం చేశాడు? ఈ బిడ్డ చంద్రబాబు భగవంతుని పని చేశాడు. జాగ్రత్తగా మాధవ్ షారోన్ మందిరం కట్టేటప్పుడు కంపలు ఉంటే ఆ కంపలన్నీ కొడుతున్నాడు. ఎవరు తెలిసిన? చంద్రబాబు కొట్టాడండి. ఆ కొడుతున్నప్పుడు ఆ సందర్భంలో నేను వచ్చాను అక్కడికి. షారోన్ మందిరం చవడగుంట ఏరియాలో మనం కడుతున్నప్పుడు ఆయన అంత కష్టపడ్డాడు. నేను అడిగాను, అన్న ఎవరు నా పిల్లడు అడగొడతాడని అడిగిన. తెలుదా నీకు రాజశేఖర్ అన్న కదా అని చెప్పాడు. అవునా, నేను ఎప్పుడు చూడలేదన్నా. ఆలోచించండి, అంత కష్టపడి చెప్పిన బట్టి కొత్తనే పోతున్నాడు నాకు పని. అది ఇక్కడ అంటున్నాను, ఎవరైతే నేర్చుకునే పదాన్ని మీరు నేర్చుకోవాలి. ఈరోజు మీరు సాక్ష్యం చెప్పాలి. ఎవరైతే దేవుని పని చేస్తారో ప్రాణాలు పోతున్నా దేవుడు బ్రతికిస్తాడు. ఇది నిరూపణ సాక్ష్యం. ఈరోజు ఏం చేద్దాం? మనం విశ్వాసులారా మేలుకుందాం. బాగున్నప్పుడు భగవంతుడు పనిచేశాడు, బాగలేనప్పుడు భగవంతుడు పనిచేశాడట. ఏంది? బాగా లేనప్పుడు బాగున్నప్పుడు భగవంతుడు పనిచేశాడు, బాగా లేనప్పుడు ఆ భగవంతుడి దిగు బాగు చేశాడు. ఛాలెంజ్గా తీశాడు ఈ వాక్యం. ఆలోచన చేద్దాం. ఈరోజు రోషంగా ప్రభు కొరకు పనిచేయి. యవ్వన కాలం ఉండగా చిన్నపిల్లలారా, యవనస్తులారా, పురుషులారా, వృద్ధులారా మీరేం చేస్తారా?
మాదేమునైనా కాటి కాలు చేపించిన వయసు అనుకోద్దు. అసలైన సంగతి అంతా నీ దగ్గరే ఉంది. నువ్వే కానీ అవో మేము ఊరు తిరుగుతాం. మా కళ్ళు, మా మాట, మా తీరు ఎక్కడెక్కడో తిరుగుతుంది. కాటి కాలు చేపేసిన వయసులో ఉన్నావు. యేసయ్యా నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? ఇదే నీ దిక్కు, ఇదే నీ వస. 3 పూట్ల తిండి, ఉండేదానికి గూడు, భగవంతుడి సన్నిధి. ఇంక నీకేం కావాలి అయినా? అవో ఇదే సరైన నీకు. అవునా కదా? ఇప్పుడు నా ప్రార్థన బాగా దేవుని దగ్గర పోతుందా? నీ ప్రార్థన బాగా పోతున్నావా? ఏందా బయట అంటున్నావా? చెప్పు. బాగా అర్థం చేసుకో. మనవుడు అవ్వ మధ్య పోరాటం. వీళ్ళిద్దరు ప్రార్థన ఎవరి దగ్గర పోతుంది చెప్పవా? నువ్వే అవ్వండేది, ఇంకెవరున్నారు? ఎవరు లేదు. ఆమె ముసుకేస్తున్నావు, ముసుకేయద్దు. అక్కలమ్మో అన్న వెనకాల చెప్తున్న పేరు అర్థమైందా? చెప్పాలి. ఇప్పుడు నీ ప్రార్థన ముందుగా పోతుంది, నా ప్రార్థన. అమ్మా ఎవరొస్తులు? అమ్మా నువ్వు చెప్పమ్మా, ఎవరు ప్రార్థన ముందు పోతుంది? హలో ఉన్నా వాళ్ళు చెప్పని వాళ్ళు ఎవరు వస్తారు కదా? రైట్. ఇప్పుడు వాళ్ళ ప్రార్థన ముందు పోతుందా, వీళ్ళ ప్రార్థన ముందు పోతుందా? ఏమనాలి? ఇప్పుడు పోటీ పడాలి. ఎంత భారభర్తమని దేవుని పని మేము చేస్తాం. యవన కాలం రక్షించబడ్డానండి నేను. 8వ తరగతిలో 9లో ప్రభు నమ్ముకున్నా. ఆనాటి మొదలుకు ఈనాటి వరకు సేవ చేస్తూనే ఉన్నా. ప్రభు కాటికి వెళ్ళేదాకా సేవ చేస్తూనే ఉంటా. స్వరం లేకపోయినా, బలం లేకపోయినా దేవుడిచ్చిన ఆరోగ్యంతో సేవ చేయాలి. 25 సంవత్సరాలు ఇదే ఊస. 25 సంవత్సరాలుగా అదే దేవుని వాక్యం కొరకే ఒక రోసం, ఒక కంకణం కట్టుకోవాలి. ప్రభువా నన్ను బ్రతకరని చెప్పావు, నేను బ్రతికి ఊరూరిని గురించి బ్రతికించే దేవుడు ఉన్నాడని చెప్పాలి. చంద్రబాబును బ్రతికించిన దేవుడు నన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. ఈరోజు మిమ్మల్ని కూడా బ్రతికిస్తాడు. బలహీనంగా ఉన్నారా, బాధలో ఉన్నారా, వేదనలో ఉన్నారా? ఆలోచన చేయాలి. భగవంతుని సన్నిధిలో దేవుని పని చేసిన వారిని వారు ఏం చేశాడు? దేవుడు బ్రతికించాడు. ఈరోజు బ్రతిక సచ్చడం కంటే హృదయపూర్వకంగా దేవా ఈ రోజు నుంచి నాయన ఏం పని చేస్తాం? మీరందరూ బాగుపడాలంటే ఏం పని చేయాలి? సొంత పని చేసుకున్నారు. రోజంతా 10 గంటలు పని చేస్తారా? రోజు మీరు ప్రార్థన కూడుకుంటున్నారా? ప్రతిరోజు నేను పాట రాస్తాను, దాదాపు 16 పాటలు రాశాను. నీ సన్నిధిలో ఒక్క దినము నే గడుపుట నా భాగ్యము. నీ సన్నిధిలో ఒక్క దినము నే గడుపుట నా భాగ్యము. మనసార పూజించుటకు దేవ మనసార ప్రార్థించుటకు నీ సన్నిధిలో ఒక్క దినము నే గడుపుట నా భాగ్యము. ఇలాగ 20 సంవత్సరాల అనుభవం రాసుకున్న పాట ఇది. అయ్యా ప్రతి దినం నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చాయ్యా. దేవుని సన్నిధిలో గడిపిన వారికి బలం ఇచ్చాడు, భాగ్యం ఇచ్చాడు, వారిని బలపరిచాడు, విజయవంతులుగా చేశాడు. ఈరోజు మీ అందరి దృష్టిలో ఒక సవాలు. ప్రభు కొరకు ఎవరైతే పని చేస్తారో, ప్రభువులు ఎవరైతే ఉంటారో, ప్రభువులు ఎవరైతే చేర్చుకుంటారో, ఈ రాత్రికాల నేస్తమా నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వు లోకానుసారంగా తిరుగుతూ ఉన్నా, ఈ రోజు నువ్వు బ్రతికిస్తే ఇంకొక బ్రతుకున్నది, అదే పరలోకం. 3 లోకాలు ఉన్నాయి. ఏ లోకానికి వెళతావు ఈ రాత్రి వేళ ఆలోచన చేయి. ఇదిగో యేసయ్య నమ్మితే పరలోక రాజ్యం, లేక దానమాలు, జపతప్పాలు, వ్రతాలు, పూజలు, హోమాలు, మొక్కుబళ్ళు చెయ్యి. నీకు డబ్బు ఉంది చేస్తావు, లేనుడు పరిస్థితి. ఎన్ని చేసినా పాపం పరిహారం కాకపోతే, అంతరాత్మలో శుద్ధి కలగకపోతే నీ జీవితం అగ్నిగుండమే. అందుకే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నా పాపం శిలువ మీద మోసాడు, కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, వధించబడ్డాడు, అవమానించబడ్డాడు, పిడిగుద్దులు గుద్దబడ్డాడు, అవహేళన పొందాడు. నీ కొరకై నా కొరకై కలువలో చంపబడ్డాడు. నిన్ను బ్రతికించడానికి కొరకు, నీ నూతన జన్మను దేవుడు నీకు ఇవ్వడానికి కొరకు ఆయన తన జీవితాన్ని పరలోకాన్ని విడిచి భూలోకాన్ని కరుదించి కలువలలో 3 మేకుల మధ్యలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన నేస్తమా. ఇంకా ఈ కూడికలు ఎవరైనా నమ్మకపోతే యేసయ్యా నేను పాపిని అని నీ నోటితో ఒప్పుకుంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు, ప్రభు నిన్ను రక్షిస్తాడు,
హృదయపూర్వకంగా మనసారా నువ్వు దేవుని అంగీకరించగలిగితే, ఆయన చేర్చుకోగలిగితే, ఈ రోజు బ్రతికించిన దేవుడు, అందరిని బ్రతికిస్తున్న దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. అయ్యా నా కుటుంబం బ్రతకలేని స్థితిలో ఉందంటున్నావా, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. చనిపోతున్న వారే కూడా ప్రార్థన చేయించుకుని బ్రతుకుతున్నారండి. డాక్టర్ చనిపోతారని గ్యారెంటీ ఇచ్చిన వారు నేటికి మా ఎదుట ప్రార్థించక బ్రతికి ఉన్నారు. ఈ రోజు గ్రామస్తులు బ్రతకాలని, బాగుపడాలని, మీ కుటుంబాల క్షేమంగా ఉండాలని ప్రయాసతో ఈ పరిచయ కొరకై సహోదరులను పిలవగా, దేవుడి మాటల ద్వారా మన అంతరంగంలో భద్రపరచుకొని ప్రభు కొరకు బ్రతికి ప్రభువులో సాగిపోయి పరలోకమును ఈ భూమి మీద అనిపిస్తూ ప్రభు సన్నిధి అనుభవించునుగాక. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.